ఓం శ్రీ సనారి విశ్వేశ్వరాయ నమః. శ్రీ సనారి విశ్వేశ్వర సంవాదం. నియమము అంటే ఏమిటో తెలియజేస్తాను వినుదేవి. స్నానంబు చేతునని చలినీళ్లకును పోయి పొద్దున్న మునిగిన ముద్దుగాదు, మడినాకు గలదని తడి బట్టలను పిండి కట్టుకొన్నను మాయ కొట్టబడదు. ఆచారమున్నదని ఆడాడదాటిన శోధింపరాదు ఈ శుద్ధ తెలివి. దేవతార్చన చేసి ధీరుడై నిలచిన తత్వంబులో గుట్టు దైవమెరుగు. నియమమదిగాదు తలపలో నిష్టగాదు, మయలమడిగాదు కులము మర్యాదగాదు. తనువు లోపల తత్వంబు తనువు గురుతు తెలుపు, గురుమూర్తి ఆత్మను తేటగాను. ఉదయముననే నిద్రలేచి చలినీళ్లతో స్నానము చేయుట చేతను, తడిబట్టలను కట్టుకొని మడి మైలలు అనబడే ఆచార వ్యవహారములు పాటించుట వలనను, నిరంతరం దేవతార్చన చేయుట చేతను తెలుసుకోదగినది కాదు ఈ శుద్ధమైన జ్ఞానము. వీటి వలన మాయను గ్రహించలేడు, దాని నుండి బయటపడలేడు. ఈ విధముగా అనేక రకములుగా జనసమూహములందు వ్యవహారములు చేసినప్పటికీ అతని నిజతత్వము యొక్క గుట్టు దైవమునకు తెలుసును. కనుక ఇవి అన్నీ నియమములు అనబడవు. నిత్యము సత్యము అయిన ఆత్మతత్వమును సద్గురు ఉపదేశముచే విచారించి తత్వమును అనుసరించి వ్యవహరించవలెను. అనిత్యము అసత్యము అయినటువంటి అనాత్మ విషయములను విసర్జించవలెను. పంచీకరణము తెలిపే మంచి మహాగురుడు దేహమంతయు వివరం పెంచియు శిష్యుని నిలకడనుంచు సుమా. నియమమదియు నూర్విగురుత్వం. పంచభూతములుచే నిర్మితమైన ఈ దేహము యొక్క పంచీకరణ వివరము అంతయు తెలియజేసి శిష్యునికి స్థిరమైన జ్ఞానమును అందించును సద్గురువు. కావున అటువంటి గురువు యొక్క సుగుణ బోధలను అనుసరించి గురు మార్గోపదేశానుసారం ప్రవర్తించుచుండుటయే నియమము అనబడును దేవి.